హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? చోలే మసాలా. సో ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఉండరేమో మేబీ. సో దీన్ని మనము చపాతీ కానీ, పూరి కానీ, రైస్కి కానీ సో ఎలా తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను ముందు రోజు నైట్ చోలే నానబెట్టుకున్నాను. అది ఒక 12 to 14 అవర్స్ మంచిగా నానాలి. సో అది ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. అండ్ అందులోకి సరిపడా వాటర్ వేసుకొని సో మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు అది మనకు ఒక 6-7 విజిల్స్ అయితే రావాలి. అప్పుడు చోలే మంచిగా ఉడికిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉడకాలి. సో కొంచెం కూడా పలుకు లేకుండా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అయిపోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా. అండ్ ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి కాజు చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి అండ్ కాజు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ ఒకసారి కలుపుకొని అండ్ ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న టమాటో కూడా ఇందులో వేసుకోవాలి. అవన్నీ వేసాక ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. టమాటో మంచిగా మగ్గే వరకు 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులోకి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కొంచెం దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు వేసుకున్నాను. అవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఆ స్పైసెస్ ఫ్లేవర్ అంతా మంచిగా పట్టేసుకుంటుంది మసాలాకి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు అందులోకి చల్లారబెట్టుకున్న దాన్ని వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి పేస్ట్. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి 3 బగారా ఆకులు వేసాను. అండ్ ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న దాన్ని అందులోకి వేసుకుందాం. అలా మొత్తం పేస్ట్ని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అదంతా మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం పసుపు అండ్ తగినంత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఓన్లీ 2 తీసుకున్నాం కాబట్టి కారం అనేది తగినంత చూసి వేసుకోవాలి. అండ్ తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలాకు బదులు మటన్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అది లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి, అవన్నీ కలిసిపోయేలాగా. ఇప్పుడు వాటి పచ్చివాసన అనేది పోయే వరకు ఒక 2-3 నిమిషాలు అలాగే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ అందులోకి ఇప్పుడు మనకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. చోలే ఉడకబెట్టిన వాటర్ అయితే ఇంకా బెటర్. వాటర్ వేసుకున్న తర్వాత అలా మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు అందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న చోలేని యాడ్ చేసుకుందాము. చోలే వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులోకి ఒక చిన్న కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేద్దాము. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేద్దాము. సో ఇప్పుడు అవి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చోలేకి. సో ఇలా అన్నీ వేసాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో అలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అండ్ కసూరి మేతి వేసుకోవాలి. నేను కసూరి మేతి వేయలేదు. సో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన చోలే మసాలా రెడీ అయిపోతుంది. సో మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇలా సింపుల్ ప్రాసెస్లో చోలే మసాలాని ఇంట్లోనే టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. సో ఇది పూరి, చపాతీ, పరోటా, రైస్ ఏ కాంబినేషన్కైనా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.